తమ్ముడు హేబేలు, నువ్వు దేవునికి బలి అర్పించావా? అవునన్నయ్య, నా గొర్రె పిల్లలో ఉన్నతమైన వాటిని దేవునికి అర్పించాను. నేను కూడా నా పంటలో కొంత భాగాన్ని దేవునికి బలిగా అర్పించాను, కానీ నా బలిని అంగీకరించలేదు. ఎందుకలా జరిగింది? అన్నయ్య, మన హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుడు మన మనసుని చూస్తాడు. నువ్వు నాకు బోధించుకో. అన్నయ్య, మనం కలిసి దేవునికి ఇష్టలుగా పెరుగుదాం. నీ నీతులు చెప్పుకొని పని అయితే నువ్వు చూసుకో. దేవుడు నా బలి అంగీకరించాడా? ఎందుకు అంగీకరించాడు? నాకు చాలా అవమానకరంగా ఉంది. ఇదంతా హేబేలు అర్పణ వల్లనే కదా. వాడే లేకపోతే దేవునికి బలి ఎక్కడి నుండి వస్తుంది? అర్పించేవారు ఇంకెవరున్నారు? తమ్ముడు తమ్ముడు హేబేలు, అన్నయ్య, నీతో మాట్లాడాలిరా, పొలానికి వెళ్దాం. పదన్నయ్య, పద వెళ్దాం. ఇక్కడే ఉండి వస్తాం. ప్రభువా, అమ్మయ్య, నా కోపం చల్లారింది. దేవునికి అర్పించేవారు ఇంకెవరూ లేరు, నేను తప్ప. కయ్యను, కయ్యను, ప్రభువా, నీ తమ్ముడేడి? నాకేమీ తెలీదు. నేనేమైనా ఆడు కావాలి అన్న. నీవు నీ తమ్ముడిని చంపడం నేను చూడలేదా? నీ తమ్ముడు రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది. కాబట్టి నువ్వు చేసిన దోషమునకు ప్రతిగా నువ్వు దేశదిమ్మరవై తిరిగిపో.